స్నేహితులు, మీరు చిలుకని చూసి ఉంటారు కదా. ఎర్రని ముక్కుతో ఆకుపచ్చ రంగులో ఎంతో అందంగా ఉంటుంది. దాన్నే రామచిలుక అని కూడా అంటాం. మిగతా పక్షుల్లాగా కాకుండా చిలుకకి నేర్పితే మన మాటలు నేర్చుకుంటుంది. శ్రీరాముడి మీద ఎన్నో పాటలు రాసిన రామదాసు చిలక్కి రామ రామ అనే మాటలు నేర్పించాడు. అప్పట్నుంచి చిలుక రామచిలక అయింది. కాకుల్ని మనం రోజు చూస్తూనే ఉంటాం. మన పెరళ్లలోనూ చెట్ల మీద కనిపిస్తూనే ఉంటాయి. కావు కావు మని అరుస్తూ ఉంటాయి. తెల్లవారేసరికి కోడితో పాటు కాకులు కూడా లేచి అరుస్తాయి, మనల్ని లేపుతాయి. అయితే ఈ చిలకల్లోని ఒక చిలుక ఒక రోజు కాకిని చూసి వెక్కిరింపుగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని కాకి అడిగింది. నీ రూపం చూసి. నీది నల్లని రూపం, పొడుగాటి నల్లని ముక్కు, ఏమీ అందంగా ఉండవు. నన్ను చూడు, ఎంత అందంగా ఉన్నానో. నన్ను అందరూ మెచ్చుకుంటారు అంది చిలక గర్వంగా. తను ఎంతో అందగత్తనని చిలక్కి ఎంతో పొగరు. పోనీలే, నేను ఎలా ఉంటేనేం, దేవుడు నిన్ను అలా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు, ఏం చేద్దాం అంది కాకి. ఒకరోజు ఆ కాకి ఒకరి ఇంటి గోడ మీద వాలింది. దానికి చిలక అరుపు వినిపించింది. ఎక్కడా అని చూస్తే ఆ ఇంట్లోపల ఒక పంజరంలో ఉంది చిలక. అయ్యో పాపం, నిన్ను ఇలా పంజరంలో పెట్టేశారా? బయటికి రాలేవు, ఎగరలేవు అంది కాకి. అవును కాకి, నన్ను బొందిఖానాల్లో బిగించేశారు, నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది అంది చిలక ఏడుస్తూ. కాకి నవ్వింది. చూసావా చిలక, నువ్వు అందగత్తెనని పొగరుగా మాట్లాడావు. నాకు అందం లేదని, నల్లగా ఉంటానని అసహ్యించుకున్నావు. ఇప్పుడేమైందో చూసావా? నువ్వు అందంగా ఉన్నావనే నిన్ను పంజరంలో బంధించారు. నన్ను ఎవ్వరూ పంజరంలో పెట్టరు కదా. అందంగా ఉన్నానని గర్వపడ్డావుగా, అనుభవించు. నీకంటే కాకి జన్మే మంచిది అని కాకి ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే చిలుక అయ్యో నా బతుకు అంటూ చూసింది.